నిన్న ఈ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ కొన్ని నిర్ణయాల్లో ఒకటి రెండు నిర్ణయాలు పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి, ఒక పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా విద్యా వైద్య రంగంతో పాటు పారిశ్రామికం, ఇంధనాల పునరుత్పాదకం, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రవాణా, లాజిస్టిక్స్, ఇందులో విద్యా వైద్యం కూడా చాలా కీలకమైనది. ఈ అన్ని రంగాల్లో మౌలిక వసతులు కల్పించే విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు అంటే పిపిపి విధానంలో ముందుకు వెళ్లాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. అందుకు సంబంధించి పిపిపి విధానం ముసాయిదా బిల్లు 2026 ని కూడా ఏపీ కేబినెట్ ఆమోదించింది. అంటే ఇక్కడ విద్యా వైద్య రంగాన్ని కూడా, విద్యా వైద్య రంగంలో కల్పించే ప్రతి మౌలిక సదుపాయం కూడా పిపిపి విధానంలోనే ప్రైవేట్ వ్యక్తులు చేయనున్నారు. ఎలా చూడాలి అంశాన్ని? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎప్పుడైతే మనం ఏ సంస్థని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతామో అది ఒక వ్యాపారంగా మారిపోతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఆ మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి పీపీపీ విధానంలో తీసుకొచ్చి పెట్టారు. రేపు వాళ్ళ కాలేజీలు అన్ని పూర్తయిన తర్వాత ఎవరికైనా సరే ఒక పేద విద్యార్థికి ఉచితంగా విద్య గాని వైద్యం గాని అందుతుందా? అక్కడ కూడా డబ్బులు అంటే కేవలం ఈ రెండు రంగాల మీద ఎందుకు వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంటే సార్, ఈ రెండు రంగాల్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఒకటి వైద్యం, ఒకటి విద్య, వీటి మీద ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వీళ్ళు 40 ఏళ్ళ రాజకీయ దురంధరు, 40 ఏళ్ళ రాజకీయాల చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తాం, అంటే ప్రైవేట్ వ్యక్తులకి తాకట్టు పెట్టేస్తాం, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకుని తాకట్టు పెట్టి డైరెక్ట్ గా డబ్బులు సంపాదించుకోవడం ఈ ప్రభుత్వం. మాటలు చూస్తే చాలా చెప్పారు సార్, మాటలు ఎన్నెన్నో చెప్పారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్పి సూపర్ 6 అని చెప్పారు. తర్వాత అందరికీ నేను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఇప్పుడు కేవలం వాళ్ళ అభివృద్ధి అంతా ఎట్లా ఉందంటే, ఎక్కడైనా ఎయిర్పోర్ట్లు కట్టాలన్నా, లేదంటే అమరావతి అయినా సరే, అక్కడ భూసేకరణ పేరు మీద వాళ్ళ బంధువులకో, వాళ్ళ అన్నలకో, తమ్ముళ్ళకో అక్కడ ఉన్నటువంటి భూమిని ముందుగా వీళ్ళు కొనుగోలు చేసుకుని రేపు ప్రభుత్వానికి అధిక మొత్తంలో అమ్ముకొని డబ్బులు సంపాదించుకునేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు, కూటమి ప్రభుత్వం. అది అందరికీ ఓపెన్ గా తెలిసినటువంటి విషయమే. ఈరోజు ప్రభుత్వాన్ని నడపండి రా బాబు, మీరు ప్రభుత్వాన్ని నడపండి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపితే కొంతమంది విద్యార్థులు చదువుకుంటారు. అదేవిధంగా దాంతో పాటు వైద్యం, ఉచిత వైద్యాన్ని అందిస్తే కార్పొరేట్ హాస్పిటల్కి పోలేనటువంటి వ్యక్తులు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సార్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ మిషనరీ కూడా తీసుకొచ్చి పెట్టి ప్రతి ఒక్కరికి కేవలం 100 రూపాయలకి సిటీ స్కాన్, 200 రూపాయలకి ఎంఆర్ఐ స్కాన్ అందిస్తున్నటువంటి తరుణంలో అది చూసిన వీళ్ళకి బుద్ధి రావటం లేదు సార్. అంటే దీన్ని చూసి ఏంటంటే బయట ఉన్నటువంటి ప్రైవేట్లో ఉన్నటువంటి 5,000, 7,000, 8,000, 9,000 ఒక్కొక్క స్కానింగ్ 10,000 కూడా కట్టి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రభుత్వ హాస్పిటల్ 100కి 200 చేయించుకుంటే వీళ్ళ ఆదాయాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇదంతా ఒక కార్పొరేట్ బిజినెస్, ఒక కార్పొరేట్ క్రిమినల్స్ మొత్తం ఒక మూకమ్మడిగా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వానికి ప్రలోభాలు పెట్టి, అంటే ఏ విధంగా వీళ్ళ చేతులు వెనక నుంచి తడతాయో ఆ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అయితే వీళ్ళకి ఒక సమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్కి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. బినామీ పేర్ల మీద ఆస్తులు చేసుకోవడం ఇదంతా కూడా. పీపీపీ ట్రిపుల్ పి అంటే ఏంటి సార్? నువ్వు ప్రైవేట్ వ్యక్తికి నువ్వు ఎక్కడైతే కట్టబెట్టావో నీకు అప్పనంగా వెనక నుంచి సొమ్ము వస్తుందని అర్థం. అది నీ బినామీ పేర్ల మీద, బినామీ అకౌంట్లతో, వీళ్ళంటే బినామీ వాళ్ళ మీద నువ్వు ఆస్తులు కూడగట్టుకునేటువంటి ప్రయత్నమే ఈ పీపీపీ సార్. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరిలో కూడా అంటే ఎక్కడ ఎందుకు తిరుగుబాటు మొదలవ్వట్లేదంటే, ఇప్పుడు ఇంకా వాళ్ళకి 2.5 సంవత్సరం ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా తిరగబడితే వాళ్ళకి వచ్చేటువంటి పథకాలు తీసేయడం, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, లేదంటే అక్రమైనటువంటి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, లోపలేయడం, ఇట్లాంటి భాగం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రశ్నించకుండా రేపు ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటుతో వీళ్ళకి బుద్ధి చెప్తారు సార్. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందని, వైఎస్ జగన్ కు సెక్యూరిటీ ల్యాప్సెస్ కనిపిస్తున్నాయని, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దేవరపల్లి ఘటనలో బ్యారికేడ్లు ధ్వంసం చేసుకుంటూ జనం హెలిప్యాడ్ వైపుకు దూసుకురావడం, అంటే అక్కడ మచ్చుకు ఒక పోలీస్ అయినా కనిపించకపోవడం. సో దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుంది. కేంద్ర హోంశాఖ అమిత్ షాకు ఫిర్యాదు కూడా చేసింది. హోంశాఖ కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందా, తర్వాత భద్రతా ల్యాప్సెస్ ఏదైతే కనిపిస్తున్నా అది యథాలాపంగా జరిగిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం భద్రత కల్పించడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. ఆయన ఎక్కడికి వచ్చినా సరే లక్షల మంది ఒక రూపాయి ఆశించకుండానే
ఒక్క రూపాయి అంటే వీళ్ళ పచ్చ మీడియా ఛానల్స్ లో డబ్బులు ఇస్తే జనాభా వచ్చారు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అంటున్నారు. డబ్బులు ఇచ్చి తీసుకురావడం వీళ్ళు తప్పుడు ప్రచారాలు చెప్తున్నాను సార్. డబ్బులు ఇచ్చి తీసుకురావడం అంటే ఏంటి? మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎక్కడో నెల్లూరు నుంచి, చిత్తూరు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి బస్సులు పెట్టి తరలించి మీరు అక్కడ ప్రజల్ని చూపించారే, అది డబ్బులు ఇచ్చి మరీ ప్రలోభాలకి వాళ్ళని లోపరుచుకొని మరీ తీసుకెళ్ళడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడికి వచ్చినా సరే ప్రతి పర్యటన దిగ్విజయంగా సక్సెస్ అవుతున్నాయి సార్. కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు దిక్కు జగన్మోహన్ రెడ్డి గారు అయితే. అన్న మేము మిమ్మల్ని గెలిపించుకునేందుకు మేము ఓట్లు వేసాం, బట్ ఆ ఓట్లు ఎటు వెళ్ళిపోయినాయో మాకు తెలియదు, మాకు న్యాయం చేయండి అన్న అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక్కసారిగా జన సునామీ సార్. ఎక్కడ కూడా వాళ్ళు ఊరు డబ్బులు కాసిపడి వచ్చిన వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే జరిగిందో చెప్పుకుంటే మనకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వచ్చారు. కానీ అక్కడ జరిగినటువంటి సెక్యూరిటీ లోపాలను మనం ఏ విధంగా చూడాలంటే, గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న సంవత్సరాలు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసిన, లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైనా రోడ్ షోలు చేసి ఒక ప్రసంగాలు పెట్టుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా బయట ఇదే విధంగా రోడ్ షోలకు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయాలి. ముందు వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలో, ఎంతమంది పోలీసులు ఉండాలో, వాళ్ళకి ఏ విధంగా సెక్యూరిటీ అలో ప్రతి ఒక్కటి కూడా కల్పించి వాళ్ళని సురక్షితంగా ఇంటికి చేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని ఉంటే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర జరిగేదా అని అడుగుతున్నాం ఈ సందర్భం. లేదంటే పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటన చేయగలిగేవాడు? ఆయన వారాహి బండి వేసుకునో, లేదంటే ఇంకేదో ఓపెన్ టాప్ లో కారు మీద కూర్చొని ఊరేగత ఇట్లాంటి అన్ని పోలీసు రక్షణ కానీ ఇవ్వకపోతే జరుగుతాయా? ప్రతి ఒక్కరికి అభిమానులు వాళ్ళ అభిమానులు పైన పడ్డా కూడా సార్ కాపాడుకోవడం కష్టం ఈ రోజుల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశపూర్వకంగానే ఈ కూటమి ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించలేదు. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళకి తెలుసు, వస్తే లక్షల మంది వస్తారు, ఏదో ఒకటి పైన పడి ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు ఎదురు చూస్తుందేమో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే ఎదురు చూస్తుంది. అంటే వాళ్ళకి ఎటువంటి ప్రతిపక్షం అనేది ఉండకూడదు. అంత జనాదరణ పొందినటువంటి నాయకుడు రేపు ఖచ్చితంగా 2029లో గెలుస్తాడనేది కూడా వాళ్ళకి తెలిసినటువంటి సత్యం. వాళ్ళు రేపు 2029 ఎన్నికల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి సార్. ఈరోజు ఎక్కడైనా సరే ప్రజా పోరాటాలు చేసినా, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ప్రశ్నించినా వెంటనే వాళ్ళ మీద అక్రమైనటువంటి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, లోపల వేసేయడం. ఇది తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి పరిపాలన జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా సరే ఆయన మీద బురద చల్లాలా, ఎలా అయినా ఆయనకి డ్యామేజ్ చేయాలా, లేదంటే ఆయన లేకుండా ఉంటే ఇంకా బాగుండు అని వాళ్ళు కోరుకుంటున్నారు. అందువల్లే మన సెక్యూరిటీ అనేది కల్పించాల సార్ వాస్తవంగా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి అసలు ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందని చెప్తాను సార్. వీళ్ళు చిన్న లీడర్లు కాదు, చిన్న నాయకులు కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి లోపల చిత్రహింసలు పెట్టి పోలీసులు చేత కొట్టిస్తూ ఉంటే ఆ చిన్న నాయకుల మీద ఇంత కక్ష చూపిస్తున్నారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకి కక్ష లేకుండా ఉంటుందా లోపల? కాకపోతే ఇక్కడ మన అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. అది వీళ్ళకి ఇంకా బాధ కలిగిస్తుంది. లేదు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే వీళ్ళు సంతోషిస్తారేమో. ఒక్క మాటలో చెప్పాలంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా లైఫ్ థ్రెట్ అయితే ఉంది సార్. అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే ఉంది. వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ ఏం మాట్లాడాల్సి వచ్చినా ప్రజల సమస్యలపై మాట్లాడరు. వాళ్ళు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి మాట్లాడరు, పర్యావరణంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మాట్లాడరు, ఇవన్నీ మాట్లాడరు. కేవలం జగన్ నామ స్మరణ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా వాళ్ళకి పూట గడవదు సార్. అటువంటి భయం పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లైఫ్ థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా దీన్ని కేంద్రంలో అందరి దృష్టికి తీసుకెళ్లి ఇంకా మెరుగైనటువంటి సెక్యూరిటీని పెట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది సార్.